స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీష తండ్రి ఆశయంతో పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తాజా ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష తొలిసారిగా గెలుపొందారు. 39,283 ఓట్ల మెజార్టీతో శిరీష విజయం సాధించి సంచలనంగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధులు దివంగత గౌతు లచ్చన్న మనవరాలు, మాజీ మంత్రి శివాజీ కుమార్తె అయిన శిరీష 2019లో పలాస నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పలాస నియోజకవర్గంలో వైకాపా ఎన్నో అక్రమాలు చేస్తోందంటూ నిరంతరం పోరాటం చేసి 5 ఏళ్ల పాటు పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతూ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం సమర్థవంతంగా నిర్వహించిన శిరీష సిక్కోలు శివంగిగా పేరుగాంచారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసిన శిరీష రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తానని శిరీష తెలిపారు. Please subscribe, like, share and comment on JKC Media.